హలో, గుడ్ మార్నింగ్. మొహానికి కొంచెం పొట్టుంటే బాగుంటుందా? ఎందుకు పొట్టు లేకపోతే అసలు బాగాలేదనిపిస్తుంది. అమ్మ వెళ్ళిపోతుంది ఇంకొక ఫ్యూ డేస్లో, అందుకే తనతో ఎంత టైం కుదిరితే అంత టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ కోఇన్సిడెన్స్ ఏంటంటే తను వెళ్ళే రోజే నాకు కూడా ఆఫీస్ స్టార్ట్ అవుతుంది, సేమ్ డే. సో తను వెళ్ళిపోతుంటే నాకు యాక్చువల్లీ ఇన్ని రోజులు ఒక ఎత్తు అయితే నేను అమ్మ అయ్యాక ఒక ఎత్తు గైస్. ఎందుకంటే ఏమో తెలీదు, నాకు ఒక 100% లవ్ అంటే ఇప్పుడు ఒక 200% అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు కింద ఉంది, ఏం చేస్తుంది అని కనుక్కుందాం. ఊరికే ఐ వాంట్ వ్లాగ్ సమ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ బిఫోర్ షీ లీవ్స్ ఫ్రమ్ హియర్. మళ్ళీ వస్తుంది కానీ ఊరికే అలా ఐ జస్ట్ వాంట్ టు spend time. And I have a surprise for her. There is an issue during years hours. Your team may be located in offshore, right? ఏం చెప్తున్నారు వాళ్ళుగడేది? అబ్బో అబ్బో, ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళి పడుకున్నారు. రాజావారు అక్కడ ప్రైవసీ కావాలి వాళ్ళకి. రోజు అంతే. రాణి వారు ఏం చేస్తున్నారు? రాణి వారు ఒళ్ళో నిద్రపోతున్నారు, అబ్బో మిల్క్ తాగి. అబ్బో, వీల్స్ అంత బస్కు అయితేనే నవ్వుతుంది, లేకపోతే ఇట్లుంటుంది. వీల్స్ ఆన్ ద బస్కు పాడేవా మరి? నీకు వచ్చిందా? నాకు రాదు, తప్పు తప్పు పాడుతున్నా. ఏదో ఒక లైన్ పాడు. వీల్స్ అంత బస్కు రౌండ్ అండ్ రౌండ్ అంటే ఇట్లా చూస్తుంది నవ్వుకుంటూ. పాటలు ఇష్టం మమ్మీలాగే. అవును, నువ్వు చిన్నప్పుడు అదేంటి దళపతిలో సాంగ్ పాడంగానే ఇట్లా తిరిగి చూసేదాన్ని నవ్వుకుంటూ. అట్లా చూసి సింగారాల పైరుల్లో బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా. అబ్బో నాన్న బొంగ ఆడుతుంది. ఎట్లా ఏమనిపిస్తుంది తింటుంటే? అదే నువ్వు ఉన్నప్పుడే ఇట్లా చూపిస్తే బాగుంటుంది కదా. ఎంత వీడియోలో చూసినా అంత ఉండదు. అందులో ఇంకొక చుక్క వస్తుందేమో పెట్టి పాప ఇంకా తింటదంట. అబ్బో, మనమే టేస్ట్ చూసాం కొంచెం కొంచెం. యాపిల్ భలే తింటుంది, క్యారెట్ ఇష్టం లేదు. ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి తూ అనమ్మా. అందు ఏంటమ్మలా? అబ్బో మైలుగాని చూసి గొడవ. ఇప్పుడు టోఫు చేయనా? తోఫు ఓకేనా లంచ్కి? పిలిపించడానికి పెట్టుకుందాం. మా మమ్మీ నేను ఇవాళ కొన్ని క్వశ్చన్స్ అడదాం అనుకున్నాను. అది నేను ఊరికనే జస్ట్ అలా. మా ఇంట్లో చాలా గందరగోళంగా ఉంది గైస్. ఎగురుకుంటూ వెళ్ళావు కదా ఇంతకుముందు? అంతకుముందు 6 నెలల తర్వాత వెళ్ళా కదా, ఇంకా వెళ్ళబుద్ధి అయింది. 4 నెలలకే వెళ్ళబుద్ధి అయింది. సరే ఇంకా 2 నెలలు అట్లనే భారంగా గడిపా. టైం అస్సలు నడవలే. ఇప్పుడు 6 నెలలు 1 నెల లాగా అయిపోయింది. బికాస్ ఆఫ్ వీహా వల్ల షీ వాంట్స్ టు స్టే, అంతే. మా వల్ల కాదు. ఇప్పుడు వీలయ్యి ఉండొచ్చు అంటే ఇంకా కొన్ని రోజులైనా ఉండేదాన్ని. అట్లా నువ్వు ఉన్నంతసేపు చూసావు వీహాన్ మేము ఎట్లా చూసుకున్నాం ఏంటి అని. నువ్వు వెళ్ళిపోయాక మేము ఎట్లా చూసుకుంటామని నువ్వు అనుకుంటున్నావు? మీరు ఆగమాగం అవుతారు అనుకుంటున్నా. వర్క్ చేసుకోవాలి, ఫుడ్ వండుకోవాలి, మైలగాన్ని చూసుకోవాలి, విహాన్ చూసుకోవాలి. ఎక్కువ టైం విహార్తోనే సరిపోతుంది. వర్క్ ఎట్లా చేసుకుంటారు, ఏం తింటారు, మైలగాన్ని ఎప్పుడు తీసుకెళ్తారు? యా, అందుకే రాత్రిపూట నిద్ర పట్టట్లేదు నాకు. సో ఇప్పుడు ఇండియాలో నువ్వు డెలివరీస్ చూస్తుంటావు కదా, అంటే నువ్వు చిన్నప్పుడు
అంటే చిన్నప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే మా మమ్మీకి ఆల్మోస్ట్ 18-19 ఇయర్స్ ఉన్నప్పుడే నేను పుట్టాను. అందుకే అది మా మమ్మీకి చిన్నప్పుడనే అర్థం. సో అందుకే సో అప్పటికి ఇప్పుడు నువ్వు వచ్చి నా ప్రెగ్నెన్సీ కొంచెం అంటే 9th month డెలివరీ చూసావు కదా, నీకు ఏమనిపించింది? నా డెలివరీకి నీ డెలివరీకి నక్కకి నాగలా కనుక ఉంది. మాకు అప్పట్లో అట్లా లేదు. ఇప్పుడు ఉన్నట్టు ఏదో పెయిన్స్ తెలియకుండా ఉండే ఇంజెక్షన్స్ ఇంకా ఎపిడ్యూరల్ అలాంటివి ఏం లేవు. నొప్పి రావడం పల్లెటూరులో ఉంటే సిటీకి పోయేలోపు మధ్యలోనే డెలివరీలు అయ్యేవి. అట్లా ఉంటుందేమో మా అమ్మ వాళ్ళ ఊరు పల్లెటూరు అని అత్తగారింట్లోనే ఉంచారు డెలివరీ అయ్యేదాకా. నిన్ను అంటే నువ్వు డెలివరీ రూమ్లో నన్ను చూసి ఇట్లా టెన్షన్ పడ్డావా ఆ టైంకి? ఇట్లా ఏంటి వీళ్ళు ఐస్ ముక్కలు ఇస్తున్నారేంటి ఇట్లా గడగడ వణుకుతుంటే అని నాకు భలే కోపం వచ్చింది సిస్టర్ మీద, ఇక్కడ సిస్టర్ మీద. తర్వాత నీ హార్ట్ బీటింగ్, బేబీ హార్ట్ బీటింగ్ అవన్నీ చూసి వా అనిపించింది. వా అమ్మో ఇవన్నీ పెడతారా అట్లా అనిపించింది. ఒరే చిట్టోడా. తర్వాత ఇక్కడ సిస్టర్స్ హాస్పిటల్లో అసలు అబ్బా అంత సర్వీసా అట్లా అనిపించింది. ఎంత సర్వీస్ చేస్తున్నారు. మొహంలో విసుక్కోవడాలు అట్లాంటివి ఉండవు. నిమిషానికి వచ్చి చూసుకోవడము, చాలా కేరింగ్. నాకు విహాన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోబుద్ది కావట్లే. ఈ ఇయర్ కొంచెం ఛాలెంజింగ్ మాకు. 2026 అనేది కొంచెం బేబీతో మైలోతో వర్క్తో కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. కానీ ఇక మేము అట్లా చేయాలి అంతే. 4 years వర్క్ చేసా ఇండియాలో. అప్పుడు ఇంకా కరెక్ట్గా మ్యారేజ్ చేసుకునే టైం అన్నప్పుడు నేను ఇంకా యూఎస్కి వెళ్తా అని అన్నా. అవును. అప్పుడు నీకేమనిపించింది? పెళ్ళి చేసుకొని పిల్లలు కండమేనా కొంచెం జీవితంలో ఎదుగుతుంది అనుకున్నా. వేరే వాళ్ళు పెళ్ళి చేయవా పంపించేస్తావా అట్లా అడిగారు. అట్లనే చెప్పాను. ఇప్పుడు వద్దంటుంది, మాకు ఎప్పుడు కాబట్టి అప్పుడే చేసుకుంటుంది. సో ఇప్పుడు నేను పిల్లల్ని ఎట్లా పెంచాలనే దానికి టిప్స్ ఒక 2-3 టిప్స్ ఇవ్వు నాకు. విహాన్ ఎలా పెంచాలని? విహాన్ ఎట్లా పెంచాలి? నువ్వు నాలాగా చిన్నప్పుడే కనలేదు. మీరిద్దరు చదువుకొని కొంచెం ఒక దాంట్లో ఎంతైనా రియల్ టైం ఎక్స్పీరియన్స్. నువ్వు ముందు ఏం జరిగినా కంగారు పడకుండా నేను ఫస్ట్ టెన్షన్ పడద్దంటావు. ముందు నీకు ఎక్కువ టెన్షన్ ప్రతి దానికి. ఆయన కూల్ చేయడానికి ఆయన ఉన్నారనుకో. ఇంకేం టిప్స్ లేవా? అందరు మన వ్లాగ్స్లో మైలోగాడు గోరక, మైలోగాడు మంచినీళ్ళు, పాప సౌండ్, బ్లూ కివి అరుపులు, ఇవన్నీ తట్టుకున్నందుకు చాలా థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు విహా ఇక్కడ అమెరికన్స్తో పాటు స్కూల్కి వెళ్ళడం అట్లా పెరుగుతుంది కదా. ఇక్కడ మన ఇండియన్ మనలా కాకుండా కొంచెం వేరేవి అవన్నీ తింటారు కదా. అప్పుడు ఏం చేస్తావు? అంటే దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి అసలు? వాళ్ళకి అడ్జస్ట్ కాదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటున్నా. లేదు నాకు ఇష్టమో, నేను పోర్క్ బీఫ్ అవన్నీ తింటా అందనుకో. పడకపోతే పడదు, అయినా వద్దని చెప్పు. అవన్నీ ఎందుకు? నేను అడుగుతున్నా ఊరికే నువ్వేమంటావని. మేము ఎలాగో వద్దని చెప్దాము. వద్దు అని కాదు, అంటే ఫోర్స్ఫుల్గా ఏం చేయలేము. చెప్పకుండా చేస్తారు కదా, చెప్పకుండా తినచ్చు, మనకు తెలియకుండా జరగచ్చు. అట్లా కాకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్లో నేను విహాన్ టమ్మీ టైం వేసినప్పుడు కూడా మా మమ్మీకి నచ్చలేదు. ఎందుకు ఇస్తున్నారు టమ్మీ టైం, ఎందుకు ఏడిపిస్తున్నారు? అసలు లేదు మాకు అట్లా టమ్మీ టైం లేవు. నువ్వు పుట్టినప్పుడు అట్లా పట్టుకొని ఉన్నా కోసం. అబ్బో ఇప్పుడు నోట్లో పెట్టుకుంటుంది. అబ్బో నేను పాస్ అయ్యానా? పాస్ అమ్మమ్మ పిలుస్తుంది, మనం వెళ్ళాలి. మా ఇల్లు గడు కూడా వస్తున్నాడు.
అందరం వచ్చాము. ముందు వీడు అమ్మమ్మ తోపు చేస్తుందిరో. అది ఆఫ్ చేయవా? తోఫుని ఫస్ట్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి లైట్గా ఉప్పు కారం చల్లి ఉప్పు కారం జల్లి దాన్ని కొంచెం వేడి చేసాం, అంటే ఫ్రై లాగా చేసాం. ఎందుకంటే తోఫు ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. పొయ్యి మీద పెడితే ఎంతసేపటికి నాకు ఎందుకో కుక్ అవ్వదు అనిపిస్తుంది. అందుకని ఇలా ట్రై చేసాం. నేను ట్రై చేశాను, ఇది వర్క్ అయింది. సో మా మమ్మీకి చెప్పా. తర్వాత ఇలా మనకు కావాల్సిన వెజ్జీస్ వేసుకొని కొంచెం అలాంటి సాసెస్, సోయా సాస్ కొంచెం, మసాలా చిల్లీ సాస్ కొంచెం, అట్లా కొన్ని డిఫరెంట్ సాసెస్ వేసుకుంటే అయిపోతుంది. అంతే. కొంచెం పచ్చిమిరకాయ వేస్తే కారం, కారం మనకు కొంచెం ఇండియన్స్ కారంగా తింటాం కాబట్టి కారంగా కావాలనిపిస్తుంది. అంతే. తోఫు ఎక్కువ పెద్ద ఏం ఎఫెక్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. దీని ప్లేస్లో పన్నీర్ వేసుకోవచ్చు, లేకపోతే నాన్ వెజ్ తినే వాళ్ళు చికెన్ వేసుకోవచ్చు, చికెన్ ఎగ్ వేసుకోవచ్చు. కాకపోతే తోఫు ఏంటంటే డైరీ కాదని నేను అది తినడం స్టార్ట్ చేసా. అయిపోయింది. ఎంతసేపు ఉంచావు ఎయిర్ ఫ్రైయర్లో? 12 minutes. మంచి తోఫు స్టిర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇదేంటి? కాకరకాయ ఉడకబెట్టిన కూర. అంటే ఆయిల్ ఎందుకులే అని. అదేలే. చూడు ఇట్లా గిల్లగిల్ల కొట్టుకుంటుంది. ఎత్తుకోవాలండి ఇప్పుడు. ఇలా తిప్పుతా నిన్ను, ఓకేనా? మీ అమ్మాయికి నిద్ర రాదు, ఎప్పుడు నిద్రపోవద్దు అనుకుంటూ ఉంటుంది. అస్సలు పడుకోకూడదు ఇప్పుడు, అస్సలు పడుకోకూడదు. వీళ్ళు వచ్చినా కూడా ఇట్లా అనుకొని లేస్తుంది, తలకాయ ఇట్లా అనుకొని లేస్తుంది. దీంట్లో ఏం లేవురా నువ్వు తినేవి. ఇవంతా హెల్దీ సరుకు. ఇది హెల్దీ సరుకు అయ్యా. ఏడ దొరకదయ్యా ఈ ప్రపంచంలో, ఇది భూగోళంలో ఏడ దొరకదు. కాకరకాయ కూర, తోఫు. అద్భుతమే. బాగుందా? అమ్మమ్మకి గిఫ్ట్స్, అమ్మమ్మకి గిఫ్ట్ ఇద్దామా? చూడు, కొత్త ప్యాకెట్. అమ్మమ్మకి గిఫ్ట్స్ ఇద్దామా మనము? పిలుద్దామా? మమ్మీ ఒకసారి పైకి రావా? మిల్క్ డబ్బా తీసుకొని రా. అట్లనే కనిపెట్టిందిరో, కనిపెట్టిందిరో. ఇవి కూడా ఆనందపడుతుంది చూడు. వెళ్ళావా ఇప్పుడు? హాయిగా ఉందా? ఇప్పుడు మరి నా దగ్గరికి ఎలా గుర్తుపట్టిందంటే ఇవి ఇంతకు ముందు మనం ఒక 2 years బ్యాక్ నేను తెప్పించాను. లక్ష్య సిల్క్స్ లోనే లాస్ట్ టైం కూడా తీసుకున్నాం మేము. అప్పుడు నువ్వు ఇండియాకి తీసుకెళ్ళావు, సో అట్లా గుర్తుపెట్టినట్టుంది. సిల్క్ మార్క్ సర్టిఫైడ్, చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా. సో మేము ఇంతకు ముందు తెప్పించుకున్నాం, వేసుకున్నాం, చాలా బాగా నచ్చాయి. సో మా మమ్మీ కోసం నేను మళ్ళీ తెప్పించాను. ఈ ఇయర్ అంతా ఈవెంట్స్ ఉండబోతున్నాయి. అండ్ ఏ గిఫ్ట్ ఇచ్చినా కూడా శారీ ఇచ్చినంత ఫీలింగ్ రాదు కదా. సో శారీస్ గిఫ్ట్ ఇచ్చినట్టు ఉండదు కదా. చూద్దాం ఎట్లున్నాయో. అంతే. ఆర్ యు ఎక్సైటెడ్? ఓపెన్ చేయాలని. ఫస్ట్ శారీ, లెట్స్ ఓపెన్. మస్తు కలర్ ఉంది కదా, పింక్. సూపర్ కలర్. ఇది భలే ఉంది కలర్. ఓపెన్ చేస్తున్నా. చూడండి గాయ్స్, అసలు ఈ డిజైన్ గోల్డ్ ప్రింట్, దీని మీద మధ్యలో గ్రీన్ కలర్ వస్తుంది అండ్ ఫుల్ బార్డర్ వచ్చింది. సూపర్ ఉంది. అండ్ ఇది కొంచెం మీనాకారి, నా సీమంతం సారీకి కొంచెం ఇట్లే ఉంటుంది కానీ మరీ ఇంత కాదు.
అవును. యాక్చువల్లీ ఈ సారీ చాలా బాగుంది చూస్తుంటే. అది కూడా నచ్చింది దీనికి అదే. ఇది ప్లెయిన్, ఇది కూడా బ్లౌజ్ ప్లెయిన్, కొంగు ఇలా వస్తుంది. అండ్ ఇట్లా మంచి షైనింగ్ బ్రైడల్ సారీ అన్నమాట. వెరీ రీజనబుల్ ప్రైస్. యుల్ బి షాక్డ్ లుకింగ్ ఎట్ ద ప్రైసెస్. అంటే షాక్ అయ్యేది కాస్ట్లీగా ఉన్నాయని కాదు, రీజనబుల్గా ఉంటాయని అని అనిపించింది నాకు. మడత పెట్టు, ఇది నాకే, ఇది నాకే, ఇది నాకే. నెక్స్ట్ కలర్ ఓపెన్ చేస్తోంది. ఇది గోల్డ్. ఇదేమో ఇది గోల్డ్ జరీ కాదు, సిల్వర్ జరీ దీని మీద. అసలు ఎంత చేసినా లైటింగ్ మాత్రం జస్టిస్ చేయట్లేదు శారీస్కి అని అనిపిస్తుంది నాకు. ఇది ఎట్లా అంటే నైట్ టైం రిసెప్షన్ శారీస్ లాగా అట్లా కట్టుకోవచ్చు. దీనికి ఎట్లా అంటే మనము మంచిగా డార్క్ గ్రీన్ బ్లౌజ్ కానీ, మెరూన్ రెడ్, మెరూన్ బ్లౌజ్, రెడ్ బ్లౌజ్, మెరూన్ వేస్తే సూపర్. ఇంకా దీని మీద డైమండ్ జ్యువెలరీ లాగా, సిల్వర్ డైమండ్, సిల్వర్ వైట్ రాళ్లతోటి అట్లాంటిది బాగుంటది. దీనికి బ్లౌజ్ కి బూటా వచ్చాయి అండ్ కొంగుకి ఇలా సేమ్ ఇలా. అది మన రియల్ ఐస్ కి తెలుస్తుంది మోర్ దాన్ వీడియో అని అనిపించింది నాకు. అవును. థర్డ్ వన్ కనకాంబరం. ఇప్పుడు కనకాంబరం కలర్ ట్రెండింగ్ కలర్ గాయస్. కనకాంబరం చాలా బాగుంది, అసలు భలే ఉంది. ఇలా వచ్చింది మొత్తం శారీ అంతా, భలే క్యూట్ గా ఉంది. అండ్ బార్డర్ ఇలా వచ్చింది. నాకైతే మస్త్ అంటే మస్తు నచ్చింది. అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్. యూ హ్యావ్ టు చెక్ దిస్. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్, దీనికి మంచిగా మగ్గం వర్క్ కొట్టించుకోవచ్చు. ఆ తర్వాత ఇగో ఇట్లా కొంగు కూడా, కొంగు భలే వచ్చింది. ఆ జింకల నెమళ్ళు భలే కనబడుతున్నాయి, షైనింగ్ గా బాగున్నాయి ఇట్లా చూస్తుంటే కూడా. చూడండి సూపర్ ఉంది సారీ. వాటి కలర్ విశ్వగడికి పెళ్లి చేసే నేను కట్టుకుంటా. సరే నువ్వు కట్టుకోలే, ఇవి నీకే తీసుకుంది. బట్ నాకు భలే నచ్చాయి కలర్స్ అన్ని కూడా. ఇంకా అద్దరిపోతుంది. అవునా? ఓపెన్. అబ్బో భలే ఉన్నాయి. నీకు నచ్చిందా ఈ సారీ? సూపర్ ఉంది. కాఫీ పొడి బార్డర్, లైట్ గ్రీన్. ఇది చూడు, ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్. అంటే ఇది కలనైతే వచ్చింది, ఇది కలిపి వచ్చింది ఇది. అండ్ దీనికి ఇగో ఇవి భలే ఉన్నాయి ఈ నెమళ్ళు. ఇగో బార్డర్ దగ్గర నుంచి శారీ అండ్ కొంగు పార్ట్ ఎవ్రీథింగ్ బాగుంది అసలు. నీ ఫేవరెట్ ఇది? పైన కొంచెం చిన్న బార్డర్, కింద మీడియం సైజ్ బార్డర్. ఈ టూ మచ్ గా ఇక్కడ వరకు బార్డర్స్ అంటే పెద్ద ఇప్పుడు అనిపిస్తుంది. ఇట్లా బాగుంది. నీ ఫేవరెట్ ఇది? అవును. ఐ సెలెక్టెడ్ ఇట్ నైస్లీ దెన్. లాస్ట్ టైం తీసుకున్న సారీస్ కూడా దేనికి అదే బాగుంది అమ్మలో. అసలు మా మమ్మీ ఓపెన్ చేయకుండా ఉండలేకపోతుంది గాయ్స్. అబ్బో ఇంక బ్లూ. నాకు ఈ బార్డర్ భలే నచ్చింది. బార్డర్ బాగుంది, చీర బాగుంది. అద్దరింది చీర, భలే ఉంది. ఇది కూడా బాగుంది, చీర బాగుంది. అండ్ ఇది బ్లౌజ్. ఇది ఇది బ్లౌజ్. ఈ కలర్ బాగుంటుంది యాక్చువల్లీ శారీస్. అండ్ చూడు పట్టుకుంటే చూడు మెటీరియల్ కూడా పట్టు కదా, పట్టు 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 వేసుకుని పెట్టుకో. సరే, నాకు ఇది భలే నచ్చింది. నీకు బాగా సూట్ అయ్యింది. నువ్వు ఇందులో బాగా ఫెయిర్ గా, ఇంకా ఫెయిర్ గా అనిపిస్తావు అనిపిస్తుంది. బాగుంది, లైట్ వెయిట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను చూడక ముందు ఇట్లా మెల్లగా ఓపెన్ చేసి ఏ కలర్ అని చూసుకుంటున్నావు నువ్వు. మమ్మీస్ అసలు శారీస్ గురించి ఆగలేరు. ఎన్ని చీరలున్నా ఇంటి నిండా చీరలున్నా ఇంకో చీర కొనుక్కోవాలనిపిస్తుంది.
అదేంటో రెడ్ భలే కాంబినేషన్ ఇది. రెడ్ అండ్ లావెండర్ టైప్. ఇది కూడా బాగుంది. ఇదేమో కొంగు. ఇది బ్లౌజ్ వస్తుంది ఇట్లా కల్నేత. ఏంటో కల్నేత అంటే నాకు తెలియదు కానీ ఈ బుట్టా భలే ఉన్నాయి కదా, నీట్గా బాగున్నాయి. అసలు వెరైటీగా ఉన్నాయి అమ్మలు. ఎప్పుడు చూసే బుట్ట కాకుండా వెరైటీగా లేదా ఇది? నెమళ్ళు రుద్రాక్షలు కాకుండా వేరే ఏదో వచ్చింది. అవును. ఇగో ఇప్పుడు ఇది ఉందా అమ్మా, ఈ కలర్ రెడ్ కలిసి ఇది వస్తుంది. ఓ అంటే అదే నా కల్నేత. కల్నేత అంటే రెండు కలర్స్ కలుస్తాయి ఇందులో. లక్ష సిల్క్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట, హోల్సేలర్స్. మనకి మంచి రీజనబుల్ రేట్స్లో వస్తాయి. క్వాలిటీ అయితే అదిరిపోయింది, మీరే చూసారు కదా. డెఫినెట్లీ చెక్ చేయండి. మీకు ఏమైనా ఈవెంట్స్ ఉంటే లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. డోంట్ ఫర్గెట్ టు చెక్అవుట్. ఒకటి బాగుంది ఒకటి బాగాలేదు అనేది లేదు, అన్నీ ఫస్ట్ అన్నిటికీ ఫస్ట్ మార్కులే. కానీ నిన్ను ఇందులోంచే సెలెక్ట్ చేసుకోమన్నాను నేను. అప్పుడు ఏం చేస్తావు? ఫస్ట్ 3 చెప్పు. 4 1 2 3 4 అన్ని ఇది కాకుండా ఆ ప్లెయిన్ పేస్టల్ కలర్స్ కాకుండా మిగతా అన్ని నచ్చినాయి అంట గైస్. అంటే ఇప్పుడు మేము అట్లనే ఇప్పటిదాకా ఇదే ట్రెండ్, కానీ ఇవి కొత్తగా వస్తున్నాయి. ఇప్పుడు అందరు ఇట్లా చూస్తున్నారు. భలే ఉన్నాయి. ఫస్ట్ ఏంటి చెప్పు? ఫస్ట్ ఒకటే చెప్పాలా? ఫస్ట్ బాగా నచ్చిందంటే బాగా నచ్చింది ఏదైనా బ్లాక్ నచ్చుద్ది. ఈ కలర్ బాగా నచ్చేసింది. ఎనీవేస్ మా మమ్మీకి ఇది లాస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి నేను తీసుకుంటా. నచ్చితే ఇచ్చి ఉండేదాన్ని డెఫినెట్లీ. ఇది నచ్చింది. ఐ లైక్ దిస్ ఆల్సో, బాగుంది ఇది. సెకండ్ ఈ 2 గోల్డ్స్ అదేంటి ఆరెంజ్ కూడా చాలా బాగా నచ్చింది. భలే ఉంది, బ్రైడల్ శారీ లాగా. నీకు ఏది కావాలంటే అది తీసుకో, నాకు నచ్చిన వదిలేద్దాం. అంత లేదు, నేను ఈ 2 ఉంచుకొని కట్టుకొని 1-2 సార్లు అప్పుడు నీకు ఇస్తా. అంటే నా దగ్గర బ్లౌజ్ మ్యాచింగ్ ఈ 2 ఉన్నాయి. సో అంటే ఇవి లైట్ పింక్, డార్క్ పింక్ బ్లౌజ్లు, లేకపోతే గ్రీన్ బ్లౌజ్లు అలాంటివి ఉన్నాయి మగ్గంవి. వీటన్నిటికీ నువ్వు ఇండియాకి వెళ్ళా గుట్టించుకోవచ్చు. ఇది ఎట్లన్నా ఇంకా చిన్నపిల్లల వాళ్ళ శారీస్ లాగా, అంటే కొంచెం నా ఏజ్, నేను చిన్నపిల్లని కాదు బట్ నా ఏజ్ శారీ లాగా ఉంది. మా మమ్మీ కాదు పిల్లలు. మీరు వచ్చి చెప్పరా ఏది బాగుందో. నాకు ఏ శారీ బాగుంది ఎత్తుకోండి. నాకా? మీకు అసలు ఏ శారీ నచ్చింది ఇందులో? బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది. ఇదా? ఇది కూడా బాగుంది. నీకు ఏది బాగుంటుంది అన్నదానికి చెప్తాను. నా ఫేవరెట్ కలర్ అయితే ఇది పింక్, బట్ ఇది దిస్ విల్ బి గుడ్ ఆన్ యూ, దిస్ విల్ బి గుడ్ అండ్ దిస్ విల్ బి గుడ్. అబ్బో, అయితే ఈ 2 ఐఎమ్ గివింగ్ ఇట్ టు మై మామ్. ఓకే. Finally, we are going to Target. బయట చూడండి ఎంత హారిబుల్గా ఉంది. మనుషులు బతికే ప్లేస్ లాగా లేదు అసలు. ఎక్కడికి పోయినా 2 కొత్త డ్రెస్సులు వస్తాయి. ఇది ఇంకోటి డ్రెస్సు. ఈ 2 చాలా ఉంది, మెత్తగా స్మూత్ అట్లాంటివే కావాలి. టవల్స్ ఊరికి దొరకట్లేదు, ఆడపోయినాయని. సాక్స్లు, టాయ్, ఇంకా ఎన్ని బట్టలు. సీహాకి పొట్టి డ్రెస్సులు. లూజ్గా ఉంటేనే ఆమె వేసుకుంటుంది, టైట్గా ఉన్న వేసుకోవట్లేదు. ఇది కూడా కాలు భలే మెత్తగా ఉన్నాయి. నన్ను చాలా మంది అడిగారు బేబీ డ్రెస్సెస్ ఎక్కడ కొనుక్కుంటారు మీరు అని. నేను వెళ్ళి టార్గెట్లో కొంటా, ఎందుకంటే సగం రేట్కి వచ్చేస్తాయి సేల్లో. సో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సింది, మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. సేల్లో ఉంటాయి, తక్కువకి వస్తాయి. సో నాకు అదే బెస్ట్ అనిపిస్తుంది. అప్పుడప్పుడు కాస్కో. హలో ప్లీజ్. హలో నో కొడతా నేను.